3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే నోరూరుతా ఉంది అధ్యక్ష, చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది బడ్జెట్. అయితే అధ్యక్ష, నాకు ఈ సభ సభ్యుడిగా నాకున్నటువంటి ఒక హక్కుల ద్వారా మిమ్మల్ని తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ 3,04,965 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మొన్న మనం లెక్కబెట్టిన 3,70,00,000 మందికా లేకపోతే 4,20,00,000 మందికా? ఇది ఒక్కసారి క్లారిటీ కావాలి సార్. ఇది ఎందుకంటే సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ సార్. నాకు ఒకవేళ 4,20,00,000 మందికి అయితేనేమో నేను వేరే మాట్లాడతా సార్, ఒకవేళ 3,70,00,000 మందికి అయితేనేమో వేరే మాట్లాడతా సార్. సార్ ఎందుకంటే ఇక్కడ ఈ బుక్లోనేమో 3,70,00,000 మంది కానీ ఈ టేబుల్ మీదనే పెట్టింది అధ్యక్ష గవర్నమెంటు, కానీ ఇందులోనేమో 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో పెట్టింది సార్ గవర్నమెంటు. ఈ రెండిట్లో లేదు కరెక్ట్ సార్. మమ్మల్ని తప్పుదో పట్టించింది ఏ బుక్ ఒకసారి దయచేసి తమరి ద్వారా తెలియజేయాలి సార్. ఎందుకంటే ఈ బడ్జెట్ 4 కోట్ల మందికా 3,70,00,000 మందికా ఈ లెక్క తెలిస్తే ఏదానికి ఏదనేది మాకు కన్ఫ్యూజన్ పోతుంది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర జనాభా 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది జనాభా అని చెప్తా ఉంది. బడ్జెట్ ఎంతమందికో అర్థం కాక నేను కన్ఫ్యూజన్లో ఉన్నా సార్. రైట్ సార్, నాకు తెలిసి ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుందని నేను అనుకోవట్లేదు సార్. రైట్ అక్క, మా అక్క చెప్తే నేనే సంతోషపడతా, మా సీతక్క చెప్తే. సార్ ఇక 2024-25 బడ్జెట్కు సంబంధించి ఇదివరకు దాకా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు అందిన లెక్కల వరకు సార్ గత బడ్జెట్లో 6 గ్యారంటీల కోసం 53,196 కోట్ల రూపాయలు అలొకేషన్ చేసి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వ లెక్కలలో కనిపిస్తూ ఉంది సార్. మూసీ ప్రాజెక్టు కోసం 1,000 కోట్లు ఇచ్చి 1,000 కోట్లు అలొకేషన్ చేసి 600 కోట్లు ఖర్చు చేసింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కోసం 2,500 కోట్లు పెట్టి 1,500 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఐటీ డిపార్ట్మెంట్ 774 కోట్లు పెట్టి 500 కోట్లుగా కనిపిస్తూ ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 40,080 కోట్లు పెట్టి డిసెంబర్ నాటికి 24,500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 11,692 కోట్లు పెట్టి ఇట్లా సార్ డిసెంబర్ నాటికి పోయిన బడ్జెట్ని 2,91,000 కోట్ల బడ్జెట్ ఏదైతే పోయినసారి పెట్టుకున్నామో దాంట్లో డిసెంబర్ నాటికి 2024 డిసెంబర్ నాటికి మనం 60% దాటి ఖర్చు పెట్టలేకపోయినాం సార్. అంటే అన్ యావరేజ్గా ఒక 3 నెలలకు కేవలం 20% చొప్పున పెట్టుకుంటూ రాగలిగినాం. ఆ తర్వాత 3 నెలలకు కూడా 20, అంటే నాకు తెలిసి 80% మాత్రమే ఖర్చు చేయగలిగినాం అనేటువంటిది గత బడ్జెట్ లెక్కలు చెప్తున్నటువంటి లెక్కలు అధ్యక్ష. సార్ మనకున్నటువంటి అంచనాలు మనకు తెలిసిపోయింది, అప్పులు మనకు తెలిసిపోయింది. ఖుద్దు ముఖ్యమంత్రి గారే చెప్పినారు కూడా, ఎందుకంటే ఆయన ఓపెన్గా మాట్లాడే మనిషి కాబట్టి ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అనేటువంటి మాట ఆయన కూడా చెప్పిండు. ఈ అన్నీ తెలిసిన తర్వాత కూడా ఈసారి 3 లక్షల పైచిలకు బడ్జెట్ పెడితే అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ రిసిప్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా మ్యాచింగ్ కనిపిస్తలేవు అధ్యక్ష, ఎక్కడ కూడా పొంతన కనిపిస్తలేవు. ఇది ఫుల్ఫిల్ చేయగలుగుతామా లేదా అనేటువంటి పరిశాన్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. సో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎట్లా చేస్తుందో మరి చూడాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇప్పటికే అంటే ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్. ఈ బడ్జెట్ వచ్చే ఏడాది మార్చి వరకు మనకి ఈ బడ్జెట్ కనిపిస్తుంది. అంటే దాదాపు 2 సంవత్సరాల కాలం అయిపోయింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సగం మేనిఫెస్టో ఖతమైపోయింది, ఇక మిగిలింది సగం సజీవంగా ఉంది. అది కూడా ఎప్పుడైపోతుందో చూడాలి అధ్యక్ష. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని అంశాలను తమరి ముందు ఏకరువు పెడతా అధ్యక్ష. ఇక్కడ డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అధ్యక్ష. సరే, ఈ పేద పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత కన్సర్న్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ ఇక్కడ
ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి అధ్యక్ష. పెంచినటువంటి ఛార్జీలు ఇవి ఎంతవరకు ఈ పిల్లలకు సరిపోతాయి, ఎంతవరకు అనేది ఒకసారి చూస్తే, డైట్ ఛార్జీలు 3వ తరగతి నుంచి 7వ తరగతి వాళ్లకు గతంలో 950 రూపాయలు ఉంటే 1330 రూపాయలు చేసినారు అధ్యక్ష. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1100 ఉంటే 1540 రూపాయలు చేసినారు అధ్యక్ష. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు 1500 రూపాయలు ఉంటే 2100 రూపాయలు చేసినారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష డైట్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే, ఇక్కడ గతంలో అధ్యక్ష 7 ఏళ్ల క్రితం పెంచారు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం పెంచింది. 7 ఏళ్ల కింద కోడిగుడ్డు ధర ₹3.60 ఉండే అధ్యక్ష. ఇవాళ ₹6 అయింది అధ్యక్ష. అంటే డబల్ అయిపోయింది అధ్యక్ష. కందిపప్పు అధ్యక్ష అప్పుడు ₹50 కిలో ఉండే అధ్యక్ష. ఇవాళ ₹120 అయింది అధ్యక్ష. ఇవాళ ఏది వంట నూనె అప్పుడు 70 ఉంటే ఇప్పుడు 150 అయింది అధ్యక్ష. ఉప్పు 15 ఉంటే 25 అయింది. ఇట్లా ధరలన్నీ రెట్టింపు అయిన తర్వాత ఇప్పుడు మనం పెంచినటువంటి రెట్టింపు ఎంతవరకు సరిపోతుంది అనేది మన ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే అధ్యక్ష. ఇవాళ 200% పెంచడమని చెప్తున్నారు అధ్యక్ష. దాన్ని 600 పెంచినా ఎవరు అడ్డుకోరు అధ్యక్ష. ఎందుకంటే పేద పిల్లలు చదువుకునేటువంటి ఒక కార్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటే ఈ బడ్జెట్లో అంచనాలు ఏమైనా పెంచుకునేటువంటి అవకాశం ఉంటే, ఇగో ఇక్కడ మాత్రం ఈ పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే పేద వర్గాలు చదువుతారో ఇక్కడ పెంచుకునేటువంటి అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయమని సూచన చేస్తా ఉన్న అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష. అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ పిల్లలకు పేద పిల్లలకు నెలకు 1540 రూపాయలు మనం పేద పిల్లల కోసం డైట్ ఛార్జ్ కింద ఇస్తా ఉన్నాం సార్. ఒక నెలకి 1540 సార్. ఈ పిల్లలు రేపొద్దున ఈ దేశానికి ఈ ప్రపంచానికి అక్కడికి వచ్చేటువంటి పిల్లలు సార్. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక బయటకు వచ్చి వాళ్ళు ఈ దేశానికో మనకో జాతులకు ఉపయోగపడేటువంటి పిల్లలకు నెలకు 1540 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సార్ తిండికి. అదే చెంచల్గూడ జైల్లో మర్డర్లు మానభంగాలు చేసిన ఖైదీకి రోజుకి 85 రూపాయల చొప్పున ఖర్చు పెడతా ఉన్నాం సార్ మనం. అంటే ఒక ఖైదీకి ఈ స్టూడెంట్ కంటే పౌష్టికాహారం ఎక్కువ పెడతా ఉన్నాం సార్. ఇంకా ఒక అడుగు ముందు పోతే సార్, మన పోలీసుల దగ్గర ఉండేటువంటి జాగిలాలకు ప్రతి నెల 15,000 రూపాయలు డైట్ కోసం ఖర్చు పెడుతున్నాం సార్. అంటే ఇక్కడ ఒక ఏది విశ్వాసం కలిగినటువంటి కుక్క, ఆ తర్వాత ఒక ఖైదీ, ఒక హాస్టల్ విద్యార్థి, ఈ మూడింటిని కంపేర్ చేస్తే అధ్యక్ష ఈ హాస్టల్ విద్యార్థికి పెడుతున్న తిండి విషయంలో బాధాకరమైనటువంటి అంశం కనిపిస్తుంది అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష. బాలబాలికల విషయంలో కూడా 275 రూపాయలు ఇస్తున్నట్టుగా, అంటే గరిష్టంగా బాలురకు కూడా 200 రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఇది సరిపోయేటువంటిది కాదు అధ్యక్ష. ఇప్పుడు సంతూర్ సబ్బు ఒకప్పుడు 10 రూపాయలు ఉంది అధ్యక్ష, ఇలా 35 రూపాయలు ఉంది అధ్యక్ష. నేను రాత్రి ఒక కిరాణా షాపు మిత్రులతో మాట్లాడి ఇవి తెప్పించుకున్నా, ఎంత ఉంది ఏం కథ అని తెప్పించుకున్నా అధ్యక్ష. ఇవి ఎట్లా సరిపోతాయి అధ్యక్ష? దీంతో 200% పెంచినమని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇలా కడుపు నిండుతుందా అనేది మాత్రం తొంగి చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష, ఇక్కడ సంక్షేమ హాస్టళ్ల విషయంలో ఇంకా మీరు 10 మెట్లైనా దిగి ఈ బడ్జెట్ను ఎక్కువ మొత్తంలో కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష.